ముంబై నటి జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్క విద్యాసాగర్ ను నేడు సిఐడి కస్టడీకి తీసుకునుంది. 3 రోజుల కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. కాసేపట్లో గుంటూరులోని సిఐడి ఆఫీస్ కు కుక్కల విద్యాసాగర్ తీసుకురానున్నారు. ఇక 3 రోజుల పాటు సిఐడి పోలీసులు విచారించనున్నారు. ముంబై నటి జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్క విద్యాసాగర్ ను నేడు సిఐడి కస్టడీకి తీసుకునుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, భవానీ, మొత్తానికి ఏదైతే సినీ నటి జత్వానీ కేసులో అయితే మాత్రం సిఐడి దూకుడు పెంచింది. అందులో భాగంగానే ఇప్పటికే కూడా వైసీపీ నేత కుక్క విద్యాసాగర్ 3 రోజుల కస్టడీ కోరుతూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై న్యాయస్థానం 3 రోజుల పాటు కూడా సిఐడి అధికారులు విచారించే విధంగా కూడా ఇప్పటికే అనుమతినివ్వడంతో మరి కాసేపట్లో అయితే మాత్రం ఏదైతే జైల్లో ఉన్నటువంటి కుక్క విద్యాసాగర్ అయితే మాత్రం పోలీసులు గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి విచారించబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఏదైతే ముంబై నటి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ అయితే మాత్రం ప్రస్తుతం జత్వానీ కేసులో కొన్ని కీలక అంశాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు లోతుగా అయితే మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎపిసోడ్ లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలని చెప్పి భావించారు. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది ఈ కేసులో కూడా 3 ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులు కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ చేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఇప్పటికే కూడా విశాల్ గుండితో పాటు మరొకరు ఐఏఎస్ అధికారులు కూడా 3 సస్పెండ్ అయ్యారు. కాబట్టి ఈ కేసుని మరికొంత కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పోలీసులు భావించారు. మరి అందులో భాగంగానే ఈ కేసును సిఐడికి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం 3 రోజులు కస్టడీ కావాలని చెప్పి కూడా ఇప్పటికే యొక్క పిటిషన్ లో వర్గం ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. మరి అందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్ అయితే మాత్రం పోలీసు సిఐడి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ఇంకా మరికొంతమంది సీనియర్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాటి సైతం కూడా విచారించేందుకు పోలీసులు అయితే మాత్రం సంసిద్ధం అవుతా ఉన్నారు. దాదాపుగా ఈ కేసులో ఇప్పటికీ 3 ఉన్నతాధికారులతో పాటు పలువురు సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో కూడా మరికొంతమంది కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అయితే లోతుగా విచారించేందుకు ఈ రోజు సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం కుక్కల విద్యాసాగర్ ని గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయాన్ని కూడా మరి కాసేపట్లో అయితే మాత్రం తీసుకొచ్చేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మొత్తానికి మరి కాసేపట్లో కుక్కల విద్యాసాగర్ అయితే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి అయితే మాత్రం సిఐడి సంబంధించిన పోలీసులు తెచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు అయితే మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ సంబంధించినటువంటి అంశం విచారించినటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది వైకాపా నేతలు కూడా ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం కుక్కల విద్యాసాగర్ ను మాత్రం మరి కాసేపట్లో గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం సిఐడి పోలీసులు చేస్తా ఉన్నారు. భవానీ, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.